అల్లూరి జిల్లా పాడేరులో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిల్లు రమేష్ నాయుడు రాష్ట్ర పర్యాటక శాఖ సభ్యులు ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జిల్లా ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు అందజేశారు. అదేవిధంగా స్కూలు విద్యార్థుల దగ్గర కేకుని కట్ చేసి పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టగుల్లి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మణికుమారి, మాజీ జడ్పీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, కెవి సురేష్ కుమార్, టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ అధికారి మరియు టిడిపి పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. ఏదైతే ఇవాళ శ్రీ నారా లోకేష్ బాబు గారు మన ఐటీ శాఖ మంత్రులు మరియు మన విద్యాశాఖ మంత్రులు 42వ జన్మదినోత్సవాలు పురస్కరించుకొని మా ఏపీ ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం. మరీ ముఖ్యంగా మాకు ఇంకా పండగ వాతావరణం ఏంటంటే, మేము ఏదైతే మా ఐటీ మంత్రి ఉన్నారో వాళ్ళు పిల్లల సమక్షంలోనే ఈవేళ మేము పుట్టినరోజు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ముందుగా శ్రీ సాయిబాబా గుడికి వెళ్ళేసి ప్రత్యేక పూజలు సారు నిన్ను నూరు ఆయుష్తో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. మరియు హాస్పిటల్కి వెళ్ళేసి రొట్టెలు మరియు పాలు పళ్ళు అన్ని పంచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ పాతపాటి స్కూల్కి ఎప్పటి నుంచో పురాతనమైన స్కూల్ అనమాట. అంటే అప్పట్లో శ్రీ సిట్నాయుడు గారు కూడా చదువుకున్న స్కూల్ కాబట్టి ఈ స్కూల్ని ఎంచుకొని వీళ్ళందరూ కూడా అంత ప్రముఖులు కావాలనే ఉద్దేశంతోనే ఈ పాతపాటి స్కూల్కి వచ్చేసి ఈ పిల్లలందరికీ దీవించడం జరిగింది. మీ ఆయుష్ కూడా ఉండాలండి. మరి ముఖ్యంగా మా కోరిక ఏంటంటే, మా ఏజెన్సీలో పిల్లలందరూ చదువుకు వెనకబడి ఉన్నారు, కానీ తమ అమూల్యమైన ఈరోజు పదవి మీకు ఉంది. ఆ అమూల్యమైన పదవితోని మా విద్యా వ్యవస్థని సమూలంగా మీరు మార్పులు చేసి మా విద్యార్థులందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి వెలుగునేటట్లు మీరు ఆస్వాదించాలని చెప్పేసి మేము ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మేము, మా పిల్లలు, మా అక్క మణికుమార్ గారు కానీ, కాంతమ్మ గారు కానీ, తమ్ముడు సుబ్బారావు గారి, నేను కానీ, మా సర్పంచులు కానీ, అలాగే మా క్యాడర్ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజు మీద జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ గారు 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పాడేరు హెడ్ క్వార్టర్లో మరి మా పార్టీ పెద్దలు ఎక్స్ మినిస్టర్ మణికుమారి గారు, అలాగే ఎక్స్ జడ్పీ చైర్మన్ కాంతమ్మ గారు, అలాగే కొత్తగా ఎన్నుకోబడినటువంటి ట్రైకా డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు గారు, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, మా పార్టీ శ్రేణులందరితో ఎంతో కన్నుల పండగ నారా చంద్రబాబు లోకేష్ గారు పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఈరోజు మరి ఐటీ శాఖ మరియు విద్యాశాఖలోని చక్కటి ఉన్నతమైనటువంటి మంత్రిగా పనిచేస్తున్నటువంటి మా లోకేష్ గారు పుట్టినరోజు జన్మదినం చేసుకోవడం చాలా ఆనందదాయకం ఉంది. మరి ఈరోజు ఇందాక మరి రమేష్ నాయుడు గారు చెప్పినట్టు పాడేరు ఏజెన్సీలోని అప్పట్లో ప్రథమంగాను పెట్టినటువంటి ఈ స్కూల్ అండి పాత పాడేరులో. మరి మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ చదువుకున్నటువంటి ఈ స్కూల్లోని పెట్టడం మాకు చాలా ఎంతో సంతోషం. అలాగే ఇక్కడ రేపటి భవిష్యత్ తరాలు అయినటువంటి ఈ బాలబాలికలు మరి చక్కగా మంచి విద్యను అభ్యసించి మరి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి విశ్వవిఖ్యాత నట సౌరభం అయినటువంటి నందమూరి తారక రామారావు గారు గిరిజన పట్ల ఎంతో సంతోషమైనటువంటి అభివృద్ధి, ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకొని మీ ముందు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మరి నారా లోకేష్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ, మరి మీరు చక్కగా మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు మా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా కల్పించాలని కోరుకుంటూ, మరొక్కసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.